తమ అధినేత రామచంద్ర యాదవ్ అలాగే తమ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్న దాడిని పిరిగిబంద చర్యగా కాకినాడ బీసీవై ఎంపీ అభ్యర్థి అనూష అంటున్నారు. ప్రస్తుతం అంతా ఆవిడ ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం చెప్పండి, దాడులు జరుగుతున్నాయి, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? నమస్తే అండి. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో దాడి జరిగి వారం రోజులు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం నిజంగా పోలీస్ వ్యవస్థకే ఒక మచ్చు కారణం. చదువు మండలోకి రావద్దంటూ మా నాయకుడి పైన మా పార్టీ ప్రచార వాహనాల పైన చేసిన రాళ్ల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ. ఆ పార్టీని ప్రజలందరూ కూడా ఎంతో కోరుకుంటున్నారు. అపూర్వ స్పందన వస్తుంది ప్రజల నుంచి. అలాంటి స్పందనని తట్టుకోలేక అక్కడ కొంతమంది నాయకులు, గూండాల ముసుగులో ఉన్న నాయకులు ఆ యొక్క ప్రచార వాహనాలని కిరోసిన్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. రౌడీల్ని అసలు ఆ మనుషుల్ని బ్రతకనివ్వకుండా చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. రాళ్లదాడి చేశారు, మహిళల్ని చిత్రహింసలు పెట్టారు. అసలు పొంగనూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా చదువు మండలంలో ఏం జరుగుతుందో పోలీసు వ్యవస్థకే తెలియాలి. ఏదైనా దాడి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకు గమ్మునుంటుందండి? మీరు వన్ సైడే మీరు ప్రభుత్వానికి వర్క్ చేయాలనుకుంటున్నారా? సామాన్య ప్రజల్ని మీరు పట్టించుకునే దుస్థితిలో మీరు లేరా? అసలు పోలీసు వ్యవస్థ అంటే ఒక మహోన్నతమైన వ్యవస్థ. అలాంటి పోలీసు వ్యవస్థ అవసరానికి ఉన్నప్పుడు దాంతో పాటు తిరిగి మళ్ళీ బీసీవై నేతల మీదే కేసులు పెట్టారు, బీసీవై నేతల మీదే అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అది ఎంత ఆరోపణ అంటారు, వాస్తవమేనా? ఏమంటే పొంగనూరు నియోజకవర్గం అక్కడ ఉన్న నాయకులకి సొంత అడ్డా ఏమన్నానా? అక్కడ ఎవరన్నా వెళ్ళొచ్చు కదా. అక్కడికి ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరైనా ప్రచారం నిమిత్తం వెళ్తున్నారు తప్ప అక్కడ ఏదో కూర్చుని వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి అది చూడడానికి కాదు కదా. ప్రచార నిమిత్తం వెళ్ళిన మా అధినేతకు వారు చేసిన పనికి ఇంతకింత మీరు అనుభవించగా చేస్తారు ప్రజలు. రానున్న ఈ 10 రోజుల్లో ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారు. బోడే రామచంద్ర అన్న గారు గెలుస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గాన్ని మరీ ముఖ్యంగా చదువు మండలాన్ని, అక్కడ ఉన్న మనుషుల తీరుని, వైఖరిని, అలాగే పోలీసు వ్యవస్థని కూడా మంచి మార్గంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ముగ్గురు మేధావులు ఉన్నారు. చలమశెట్టి సునీల్ కావచ్చు, టీ టైం అధినేత తంగెళ్ళ యాదవ్. మీరు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది మీకు ప్రజల్లో ఆదరణ? నాకు మంచి స్పందన వస్తుందండి. ఎందుకంటే నా బేస్ వచ్చేసి ఇక్కడ లోకల్ అయినందువలన ప్రజలందరికీ కూడా నేను గత 5 సంవత్సరాలుగా కూడా బాగా తెలిసినందువలన, తర్వాత మా కుటుంబ నేపథ్యం అంతా కూడా లోకల్ అవ్వడం వలన, తర్వాత నా వర్గంలో బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి ఏకైక మహిళగా నేను ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. ఈ యొక్క పోటీని ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఏదో జస్ట్ ఎన్నికలప్పుడు ఎలా వస్తారో అలా వెళ్ళిపోతారు అంతే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న నాయకులు అయితే ఎవరూ లేరనేది నా ఉద్దేశం. నాకు మాత్రం మీరు ఇంతలా ఇది చేస్తున్నారు. పార్టీ కూడా బీసీవై పార్టీ కూడా ప్రజల్లో మంచి మేనిఫెస్టోతో, మంచి కారణాలతో ప్రజల్లోకి వెళ్ళింది. ఆ యొక్క మేనిఫెస్టోతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇప్పటి వరకు ఉన్న పార్టీలతో విసిగిపోయిన ప్రజలందరూ కూడా మా యొక్క కొత్త పార్టీ కాబట్టి రైతులే ఆయనకి ధ్యేయంగా బోడే రామచంద్ర అన్న గారు రైతుల యొక్క శ్రేయస్సుని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మా పార్టీని బాగా ఆదరిస్తున్నారు. మూడు బలమైన పార్టీలు కూటమిగా వస్తున్నాయి. అలాగే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఒకవైపు ఉంది. మీరు ఇటీవల కొత్తగా వచ్చారు. వాళ్ళని ఢీకొట్టడం మీకు సాధ్యం అవుతుందా? అంటే మీ కాన్ఫిడెంట్ ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఏదైనా ఉండుంటే ప్రజలే ఈ పార్టీకి వన్ సైడ్ అవ్వాలి. పేదలకి పెత్తందారులకి అంటున్నారు. ఈ 5 ఏళ్ళలో ఇంకా పేదలు ఇంకెవరు ఉండిపోయారు. వాళ్ళు చేసి నిజంగా సంక్షేమం అయితే ఈరోజు రోడ్లు మీరు వచ్చే ఉంటారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరు చూడొచ్చు. తర్వాత కూటమి అంటారు. ఆ కూటమి ఎన్నాళ్ళు నిలుస్తుందో తెలీదు. ఆ యొక్క కూటమి బలమైన కూటమి కాదనేది నా అభిప్రాయం. మేము ప్రజల్లో మంచి ఆదరణ పొంది ఉన్నాము. నేను గత 2 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను. 5 సంవత్సరాలుగా ప్రజలకి తెలిసిన వ్యక్తిని, సుపరిచితురాల్ని, స్థానికురాల్ని, విద్యావంతురాల్ని, మరీ ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్న దానిగా ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి అడిగే హక్కు నాకుంది. వాళ్ళకి ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. మొత్తం చూసుకుంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నాన్ లోకలు గత 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగిందని, అలాగే తమ పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద చేస్తున్న దాడిని మాత్రం తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా సరైన తగు ఈసీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనూష అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ జిల్లా. For more videos like this, subscribe Big TV channel.